వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. ఇప్పుడు మనం విశాఖపట్నం జగదంబ సెంటర్ ఎల్లమ్మ తోట ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ 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 ఎల్లమాంబ అమ్మవారి గుడి ఆవరణలో ఉన్నామండి. ఇక్కడ అమ్మవారి పూజా కార్యక్రమాల కోసం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడెప్పుడు జరుగుతాయి అంటే తొలి రోజు 7వ తారీఖుని తొలి రోజు అవుతుందండి. ఈ సంవత్సరం అయింది. మార్చి 7వ తారీఖుని 8వ తారీఖుని తొలి జాతర అవుతుంది. అది నుంచి బాగానే చేస్తారు. నెల ఆఖరికి నెల పండుగ జరుగుతుంది అమ్మవారికి. అంటే 4వ వారం బాగా జరుగుతుంది. నెలంతా జనాలు వస్తారు, బాగా భక్తులు బాగానే వస్తారు. జనాల రద్దీ ఫస్ట్ వారంలో ఎక్కువ వస్తారు. పండుగ వారం కదండి, పండుగలో బాగా వస్తారు. ఫస్ట్ వారం కూడా బాగానే వస్తారు. నెల పండుగ కూడా బాగానే జరుగుతుంది. నెల అంటే 7, 8, 8వ తారీఖు అంటే పండుగ ఏ రోజు అవుతే ఆ రోజు నెల అవుతుంది. 8వ తారీఖు పండుగ వచ్చి నెల ఆ రోజు వరకు జనాలు ఎక్కువగానే ఉంటారు. అంటే ఈ అమ్మవారు వెలిసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారు? ఎన్ని సంవత్సరాలు అయిందంటారా? 1960 సంవత్సరాలుగా వెళుతున్నాం. 1960 సంవత్సరాలు అమ్మవారు వెలిసారు. అమ్మ ఇక్కడికి వెలిసారా లేదంటే విగ్రహాలే అమ్మ వచ్చి ఇక్కడ అప్పుడు అడవి అంటుంది, అడవి అమ్మవారు వచ్చి ఇక్కడ ఆడుకుంటేది. రాత్రులు వచ్చి ఆడుకుంటేది. వాళ్ళమ్మ పోతురాదు ఆ పక్కన నీగి ఉండేదమ్మా. ఆ నీటిలో వచ్చి నీటిలో పడిపోయింది అమ్మ. తెలిసినంత వరకు మాకు మా అమ్మగారు చెప్పారు. మా అమ్మగారు వాళ్ళది దైవం ఇదేనంట. ఏది కోరుకుంటే అదే అవుతుంది. నీకు ఏ కష్టం వచ్చినా తల్లి కాడికి వెళ్ళు, వెంటనే కోరుకో. అలాగే పిల్లలకి ఏమన్నా అమ్మవారి పూసినా, ఆవిడ అనేటట్టు ర్యాషెస్ వచ్చినా, చెవులలో వాటర్ వచ్చినా అమ్మవారికి వెంటనే దండం పెట్టుకుంటారనమాట, తగ్గిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే మాకు తల్లి ఉందని మాకు నమ్మకం. ఏదన్నా కోరుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ భోజనాలు కూడా పెట్టుకుంటారు. మా వారం వచ్చి ఇక్కడ ఇంతమందికని పెట్టుకుంటారనమాట. 50 మందికి మొక్కు తీరితే వచ్చి అన్నం పెడతామని దండం పెట్టుకుంటారు. చాలా మందిని నేను అలా కూడా చూసాను. ఇప్పుడు 12 అయ్యేసరికి భోజనం వస్తుంది మేడం. తినాలనుకుంటే ఎవరైనా తినొచ్చు, అందరికి పెడతారు. ఏదైనా వారంకొకరు ఇచ్చుకుంటారనమాట. అది ఆ తల్లి దయ. అంతే మేడం, నాకు తెలిసినంత వరకు అంతే మేడం. అమ్మవారు వెలిసిందని విగ్రహాన్ని చూసి అప్పుడు 1960లోని మనకి ఇక్కడ గుడి కట్టారు. అప్పటి నుంచి అమ్మవారికి పూజలు పునస్కారాలు అన్ని అవుతున్నాయి. కానీ ఎప్పుడు కూడా జాతర ముందు శివరాత్రి 11 రోజులు ముందుగానే మనకి అక్కడ నక్షత్రం పెట్టి ఇక్కడ అమ్మవారికి ఏంటంటే జాతర జరుపుతారు. అక్కడ పప్పులేదులో నుంచి ఊరేగిస్తాం అనమాట. అక్కడి నుంచి వచ్చాక అమ్మవారు ఇక్కడ పెడతాం. శివరాత్రి 11 రోజులు ముందు ఆ నక్షత్రం అప్పుడు పడుతుంది. అప్పటి నుంచి జాతర డిసైడ్ అవుతుంది. 3 నెలల్లో పడుతుందండి. 3 నెలల్లోనే ఏదో ఒక డేట్ లో పడుతుంది. అలాగా అమ్మవారిని అలాగా వెలిస్తూ ఇక్కడ అమ్మవారు ఉన్నదని చాలా మందికి గుర్తించి ఈ రోజు అమ్మవారికి భక్తులుగా వెలిసి పసుపు కుంకాలతోటి విరజల్లుకొని అందరి కోరికలు తీరుస్తూ ఎల్లమ్మ తల్లిగా ఇక్కడ వెలిసి ప్రతి ఒక్కరికి కోరికగా అందరికి కూడా బాగా నోటెడ్ అయిపోయింది. వెలువెలుపు కూడా అమ్మవారికి పూజలు పునస్కారాలు ప్రతి లక్షవారం అమ్మవారికి స్థానాలు అన్ని చేస్తారు. అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతి లక్షవారం అన్నదానం పెడతారు. అమ్మవారు ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కూడా అమ్మకు వచ్చి కొలుస్తారండి. కొలిసి అందరూ కూడా సంతోషంతో హ్యాపీగా ఉంటున్నారు. అమ్మవారి దీవెనలు తీసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారండి. వచ్చి ఆవిడ దీవెనలు తీసుకొని వెళ్తారు. అలా వెలిస్తూ ప్రతిసారి వెళ్ళినప్పుడు. చెప్పండి అమ్మా, ఇక్కడ గుడికి మీరు ఎన్నాళ్ళు బట్ట వస్తున్నారు? ఈ అమ్మవారు చాలా సత్యమైన అమ్మవారండి. నాకు తెలిసి ఒక చిన్నప్పుడు ఎప్పుడో నాకు ఒంటి మీద చిన్న ఇవి వస్తే మా అమ్మగారు చెప్పారన్నమాట, ఇలా వెళ్ళి దండం పెట్టుకో, నీకు ఇంకెప్పుడు రావనేసి. అప్పటి నుంచి కూడా నేను ఇక్కడికి రావడం మొదలు పెట్టాను. ఒక 10 years పైనుంచే ఇక్కడికి వస్తానండి. నాకు ఎప్పుడు కొంచెం ఏమి ఒంటి మీద ర్యాషెస్ వచ్చినా ఏం వచ్చినా వెంటనే నేను ఇక్కడికి అమ్మవారికి అనుకుంటాను. అలాగే తగ్గుతాయి కూడా. ఇంకా అందుకే దీని మీద నేను ప్రతి ఒక ఇయర్ కి ఒకసారనే కాదు, ఒక 2-3 సార్లు నాకు ఎప్పుడు అలా ప్రాబ్లం వచ్చినా వస్తూ ఉంటాను అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నాం? మాది ఇక్కడ మద్దిలపల్లి అండి, కళాభారతి దగ్గర. అక్కడి నుంచే వస్తాం అండి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చారా అమ్మవారి కోసం దర్శించుకోవడానికా? చెప్పు. నేను ఏం కోరికలు కోరుకున్నావు అమ్మవారిని?
ప్రతిసారి నేను 4th పాస్ అవ్వాలి అని కోరుకున్నా. అయ్యా ఇప్పుడు 5th పాస్ అయ్యా, 3rd పాస్ అయ్యా. ప్రతిసారి ఇక్కడికి వచ్చి మొక్కుకుంటున్నాను. పాస్ అవ్వాలని. ఇంకేం మొక్కుకుంటున్నావు అమ్మవారిని? చీరలు, కొబ్బరికాయలు అన్ని కొట్టాను. మొక్కుకున్నావు అవన్నీ ఇస్తానని అవును, అమ్మవారికి? మొక్కుకున్నా. అమ్మా మేము ప్రతి సంవత్సరం కొబ్బరికాయలు కొడతాం, చీరలు పెడతాం, మొక్కుకుంటాం, బియ్యం బ్యాళ్ళు ఇస్తాం. ఇప్పుడు కాదు, మా అమ్మ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మాకు అక్కయ్య పాలంటే ఇప్పుడు ఇల్లు ఇక్కడ కొనుక్కున్నామమ్మా. ప్రతి సంవత్సరం వస్తాము, అమ్మవారికి దగ్గరలో ఉన్నామమ్మా. ఆ తల్లి దయ వల్ల ఏమీ మాకు లోటు లేదు. చల్లగా చూస్తుంది, ఏది అనుకుంటే అది అయిపోద్ది. ఆ తల్లి చాలా చల్లని తల్లి, అనుకునేటువంటి చేస్తుందమ్మా. మనకు ఏది జరగదు అనుకోవడానికి లేదమ్మా తల్లి అది.